మీ ఇమ్యూనిటీని పెంచే టాప్ 5 ఫుడ్స్. చిన్న జలుబు నుండి పెద్ద వైరస్ వరకు మన శరీరాన్ని రక్షించే యోధుడు ఎవరో తెలుసా? అదే మన ఇమ్యూనిటీ సిస్టమ్. మీరు రోజు తినే ఆహారమే మీ శరీరాన్ని వైరస్ నుండి, బ్యాక్టీరియాల నుంచి కాపాడే ఆయుధం అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మీ ఇమ్యూనిటీని న్యాచురల్గా పెంచే 5 సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది, చివరి వరకు చూడండి. మొదటిది గార్లిక్, వెల్లుల్లి. ఇది న్యాచురల్ యాంటీబయాటిక్. గార్లిక్ అంటే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ అల్లిసిన్ అనే పదార్థం బ్యాక్టీరియాతో, వైరస్తో చాలా బలంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్స్ అయినా, జలుబైనా, దగ్గుకైనా ఈ గార్లిక్, వెల్లుల్లి అనేది న్యాచురల్ రెమెడీ. ప్రతిరోజు ఒక వెల్లుల్లి ముక్కనైనా తినండి, లేకపోతే వంటల్లోనే వాడండి. ప్రతిరోజు 1 లేదా 2 వెల్లుల్లి ముక్కలు తీసుకొని అన్నం ఉడికే సమయంలో పైన పెడితే అది ఆవిరికి ఉడికిపోతుంది. దాన్ని తీసుకొని తినొచ్చు, లేదా వంటల్లోనే వాడచ్చు. మీకు ఎలా అయితే ఇష్టం అవుతుందో అలా 1 లేదా 2 వెల్లుల్లి ముక్కలు తప్పకుండా తినే ప్రయత్నం చేయండి. ఇది మీ ఇమ్యూనిటీని చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేస్తుంది. రెండోది సిట్రస్ ఫ్రూట్స్, అంటే ఆరెంజెస్, మొసాంబి, లెమన్. వీటిల్లో అయితే ఎక్కువగా విటమిన్ సి ఉంటుందో అలాంటి ఫ్రూట్స్. విటమిన్ సి అనేది వైట్ బ్లడ్ సెల్స్ యొక్క యాక్టివిటీని బూస్ట్ చేస్తుంది. ఎవరికైతే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ, జలుబు, దగ్గు ఇలాంటి వాటిల్లో కూడా ఈ విటమిన్ సి అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మార్నింగ్ లెమన్ వాటర్ తాగండి, హనీ కలుపుకొని. లేకపోతే ఆరెంజ్ ఫ్రూట్ అయినా, మొసంబి జ్యూస్ అయినా, లేకపోతే జామకాయ అయినా, వీటిలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఎలా అయితే పాసిబుల్ అవుతుందో దాన్ని ఉపయోగించండి. ఏదైనా లిమిట్లో తీసుకోవాలి. మూడోది పసుపు, హల్దీ, టర్మరిక్. ఈ పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీగా మరియు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఈ పసుపులో ఉండే కుర్కుమిన్ ఏదైతే ఉందో దీని ద్వారా యాంటీ ఇన్ఫ్లమేటరీగా మరియు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఎవరికైతే కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటిల్లో పసుపు అనేది చాలా స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. మీరు పొద్దున్నే లేదా రాత్రి పాలు తాగేటప్పుడు కొద్దిగా స్వచ్ఛమైన పసుపు కలుపుకొని తాగొచ్చు, లేదా కొద్దిగా వామ్ వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని, కొద్దిగా తేనె వేసుకొని కూడా తాగొచ్చు. పసుపు, స్వచ్ఛమైన పసుపు ఉపయోగించండి. నాలుగోది నట్స్ మరియు సీడ్స్, అంటే బాదం, పిస్తా, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు. వీటిల్లో విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3 అనేది అతి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సెల్స్కి ఫ్యూయల్గా, అంటే ఇంధనంగా ఉపయోగపడతాయి. ఈ నట్స్ మరియు సీడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీకి మరియు బ్రెయిన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. బాదం అయినా, పిస్తా అయినా, వాల్నట్స్ అయినా, సన్ఫ్లవర్ సీడ్స్ అయినా, పుచ్చకాయ గింజలైనా, కర్బూజా సీడ్స్ అయినా, గుమ్మడికాయ గింజలైనా, అవిసె గింజలైనా, ఇవన్నీ మీ శరీరానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఐదోది పెరుగు లేదా మజ్జిగ, కర్డ్ లేదా బటర్ మిల్క్. పెరుగు మరియు మజ్జిగ మీ గట్, మీ జీర్ణాశయ వ్యవస్థకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గట్ హెల్త్ అనేది చాలా అద్భుతంగా మెరుగవుతుంది. 70% ఇమ్యూనిటీ అనేది మన గట్, ఏదైతే పేగు వ్యవస్థ, జీర్ణాశయ వ్యవస్థ ఉందో దాని నుండే వస్తుంది. పెరుగు లేదా మజ్జిగలో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా మీ గట్ హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పెరుగు లేదా మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా మీ ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఒక గ్లాసు మజ్జిగ లేదా పెరుగుతో తినడం వల్ల మీ ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా బూస్ట్ అవుతుంది. ప్రతిరోజు తప్పకుండా మజ్జిగ అయినా, పెరుగైనా తప్పకుండా ఉపయోగించండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికే న్యాచురల్ పదార్థాలు. మనం వీటిని చాలా తేలిగ్గా తీసి పారేస్తుంటాం, కానీ ఇవి మన ఇమ్యూనిటీకి చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడతాయి. బోనస్ టిప్ ఏంటంటే, గోరువెచ్చని నీళ్ళలో తులసి డ్రాప్స్ కానీ, అల్లం కానీ, తేనె వేసుకొని తాగితే చాలా ఉపయోగపడుతుంది. వీటి వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ తులసి డ్రాప్స్ అయినా, అల్లం అయినా, ఈ హనీ ఉపయోగించడం వల్ల మీ ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఒక కప్పు నీళ్ళు తీసుకొని దాంట్లో కొన్ని తులసి ఆకులు, కొంత అల్లం వేసి దాన్ని బాగా హీట్ చేయండి. దాని తర్వాత వడగట్టుకొని దాంట్లో కొద్దిగా హనీ వేసుకొని తాగండి. మన ఇంట్లో న్యాచురల్గా దొరికే ఇవన్నీ ప్రతిరోజు ఉపయోగించడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది సహజ సిద్ధంగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం వ్యాధుల నుండి అంత దూరంగా ఉంటాం. హాస్పిటల్స్లో లక్షలు పెట్టే బదులు ఇంట్లో ఉన్న వీటిని ఉపయోగించే ప్రయత్నం చేయండి. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటే స్ట్రాంగ్ లైఫ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ 5 ఫుడ్స్లో మీరు ఆల్రెడీ తింటున్న, ఉపయోగిస్తున్న ఆహారం ఏందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళ ఆరోగ్యానికి ఇది గిఫ్ట్. ఇంకా న్యాచురల్ హెల్త్ అండ్ వెల్నెస్ టిప్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈట్ రైట్, ఫైట్ స్ట్రాంగ్, స్టే హెల్తీ.